అండ్ నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సర్వీస్ రిలేటెడ్. అండ్ ఇక్కడ చూస్తే వివో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంటుంది, ఎక్కడ ఐక్యూ అయితే కనిపించదు. వివో సర్వీస్ సెంటర్లో ఐక్యూ ఫోన్ చేస్తారా లేదా? లేదు. ఫోన్ ఇచ్చేస్తా కదా, నాకు ఏదైనా స్టాండ్ బై డివైస్ ప్రొవైడ్ చేస్తారా లేదా? ఏమీ ఉండదు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సార్? కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడగచ్చా? ఇక్కడ మనకి వివో ఐక్యూ రెండు ఉన్నాయి. వివో తీసుకొస్తే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఐక్యూ తక్కువ ఇవ్వడం అట్లా. లాస్ట్ క్వశ్చన్ మీకు ఫ్రెండ్స్, ఒక మొబైల్ మనం కొన్నప్పుడు సర్వీస్ చాలా ఇంపార్టెంట్ దానికి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి ఏదో ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. దాన్ని మనం సరి చేయాలంటే సర్వీస్ సెంటర్ తీసుకురావాలి. ప్రజెంట్ నేను ఐక్యూ సర్వీస్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను. మాకు క్లోజ్గా ఉన్న ఐక్యూ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు మొత్తం వివో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంటుంది, ఎక్కడ ఐక్యూ అయితే కనిపించదు. యాక్చువల్గా ఏదైతే వివో సర్వీస్ సెంటర్స్ మీరు ఎక్కడైతే చూస్తున్నారో మీరు అక్కడికి వెళ్ళి ఐక్యూ ఫోన్స్ కూడా సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. చాలా మంది ఇక్కడే ఆగిపోతుంటారు, ఇది ఐక్యూ కనపడట్లేదు అని చెప్పేసి. ఐక్యూ కూడా కనిపిస్తుందని చూపిస్తాను మీకు. అక్కడ మీకు చిన్న బోర్డు కనిపిస్తుంది చూడండి, ఇటు సైడ్ మీకు నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఐక్యూ అని చెప్పేసి. ఒకసారి మనం లోపలికి వెళ్దామండి. ఇక్కడ చూడొచ్చు సర్వీస్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ప్రజెంట్ అయితే నా దగ్గర ఐక్యూ G6 అయితే ఉంది, చాలా ఓల్డ్ ఫోన్ ఇది. సో దీన్ని నేను జనరల్ సర్వీస్ చేపిస్తాను, అంటే బాగానే పనిచేస్తుంది ఫోన్. ఇక్కడ చూడొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా కాలం నుంచి ఉన్న ఫోన్ కాబట్టి కొద్దిగా జనరల్ సర్వీస్ క్లీనింగ్ చేపిద్దాం. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీ తరపు నుంచి కూడా సర్వీస్ సెంటర్లో, అవి కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. సర్వీస్ సెంటర్ లోపల రాగానే మంచి ఫీల్ ఉందబ్బా, ఎందుకంటే ఇక్కడ మనకి కూర్చోడానికి చక్కగా మంచి సోఫాలు ఉన్నాయి. చక్కగా మీరు కూర్చోవచ్చు. ఫస్ట్ ఒకవేళ ఎక్కువ మంది సర్వీస్ చేయించుకోవడానికి వస్తే ఇక్కడ ఛార్జింగ్ కేబుల్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మొబైల్స్ ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం వచ్చిన పని చూద్దాం. ఈ డివైస్ మనం జనరల్ క్లీనింగ్ అయితే చేయాలి. అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం అడుగుదాం. ఫస్ట్ రాగానే మనం వెళ్ళాల్సింది రిసెప్షన్కి, మన ప్రాబ్లం అక్కడ చెప్పాలి. ఫస్ట్ మనం టీమ్తో మాట్లాడదాం. నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. అండ్ ఇది నాది 3 year బ్యాక్ డివైస్, ఇది ఐక్యూ G6 నా దగ్గర ఉంది. యాక్చువల్లీ నేను జనరల్ క్లీనింగ్ కోసం వచ్చాను. అండ్ నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సర్వీస్ రిలేటెడ్, అవి కూడా అడుగుదామని వచ్చాము మెయిన్. సో ఫస్ట్ అయితే దీన్ని ప్రాసెస్ జనరల్ సర్వీస్ చేయాలి. దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తారు? ఎందుకంటే పాత ఫోన్ ఇది వారంటీలో కూడా లేదు. యాక్చువల్గా ఏంటంటే మనకి సర్వీస్ సెంటర్ లో వస్తుంది, అసలు సర్వీస్ చార్జెస్ కానీ అలా ఏమీ ఉండదు. అండ్ ఈ ఆఫర్ ఫర్ ద ఫ్రీ సర్వీస్, లైక్ వచ్చేసి మీ స్పీకర్ అండ్ శానిటైజేషన్ అండ్ ఫ్రీ క్లీనింగ్ కూడా మనం చెక్ చేస్తాం. సాఫ్ట్వేర్ సైడ్ ఏమైనా చూస్తారా? మీకు ఇష్యూ ఉన్నా లేకపోయినా కూడా చెక్ చేయమంటే ఒకసారి అయితే చూస్తాం సార్. అండ్ ఫ్రీ అప్డేట్స్ అయితే మనకైతే ఏమీ ఉండదు. జస్ట్ మనకి ఏదైతే OTA అప్డేట్ ఉంటుందో అది మనకి ఏమైనా బగ్స్ కానీ అలా ఏమైనా ఉన్నప్పుడు క్లియర్ చేయడానికి బట్ మనం సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా చేస్తాం. అప్డేట్ కూడా ఇక్కడికి వచ్చి మనం చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ మీకు అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, సో ఎప్పుడు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి సర్వీస్ డేస్ అని ఉంటాయి వివోలో, నేను చూసాను. అది ఐక్యూలో కూడా ఉంటుందా? అప్పుడు వస్తే కేస్ కూడా ఒకవేళ ఉంటే ఫ్రీగా ఇస్తారు అన్నట్టు. మనం ఫ్రీ సర్వీస్ డేస్ అనేది ఎవ్రీ మంత్ 14 to 16 వరకు ఉంటుంది. అంటే ఐక్యూ అండ్ వివో రెండింటికి సర్వీస్ చేస్తాం సార్. ఆ సర్వీస్ లో మనకి ఫ్రీగా ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఉంటుంది అండ్ సెల్ ఫోన్ కవర్, ప్రొటెక్షన్ కవర్ కూడా మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. స్క్రీన్ గార్డ్ కేసు ఫ్రీగానే ఉంటుంది. లేకపోతే మీ దగ్గర ఇన్ కేస్ లేదు అంటే మనం కస్టమర్ డీటెయిల్స్ తీసుకొని ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తాం. రాగానే కస్టమర్ కి మేమే కాంటాక్ట్ చేస్తాం, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొక మెయిన్ డౌట్, ఇప్పుడు ఐక్యూ ఫోన్ కొన్నా నేను, కానీ సర్వీస్ సెంటర్ కి రావాలంటే ఫస్ట్ మనకి చూడగానే బయట అంతా వివో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, లోపలికి వస్తే మనకి ఐక్యూ బ్రాండింగ్ కనిపిస్తుంది. యాక్చువల్ చాలా మందికి ఇదే డౌట్, వివో సర్వీస్ సెంటర్ లో ఐక్యూ ఫోన్ చేస్తారా లేదా? యాక్చువల్ గా మనకైతే ఇప్పుడు మీకు సర్వీస్ కనుక అలా తెలియలేదంటే మనం కస్టమర్ కేర్ తో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ మా వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ అలా లేదు, మీకు ఏమైనా ఫ్రీ టైం లేదు, సర్వీస్ చేయించుకునే ఆ టైం కూడా లేదంటే మనకి పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ ఉంటాయి. అది పికప్ అండ్ డ్రాప్ అన్ని ఫోన్స్ ఉంటుంది, ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటుంది. సో మనకి ఐక్యూనే కాకుండా మనకి వివో కూడా ఉంటుంది సార్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఆన్లైన్ వెబ్సైట్ లో ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆ వెబ్సైట్ లో ఏమైనా ఎర్రర్ కానీ ఇష్యూ ఏమైనా ఉందా కూడా మనం కస్టమర్ కేర్ తో కూడా అప్లై చేసుకొని రెండింటికి సెపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి. లేదు సార్, vivo.com లోకి మీరు వెళ్ళి చూడొచ్చు అండ్ iq.com లో కూడా ఉంటుంది మీకు అది. అండ్ మీరు డోర్ సెటప్ లో మీకు సర్వీస్ అనేది అది ఎక్స్ సిరీస్ మాత్రమే ఉంటుంది. అది సార్ నార్మల్ సర్వీస్కి అయితే మనకి ఫ్రీగానే ఉంటుంది. డోర్ అండ్ పికప్ సర్వీస్లో అది ఏ హ్యాండ్సెట్ అయినా సరే ఐక్యూ అండ్ వివో రెండుకి మనం సర్వీస్ ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేసి. ఇక్కడ ఇంకో కౌంటర్ కూడా ఉంది, ప్రీమియం కౌంటర్ అని చూసాను. ఇదేంటి, నేను ప్రీమియం ఫోన్ కాదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇది ఓన్లీ ప్రీమియం ఫోన్ కోసమా, ఎందుకోసమా? లేదు, యాక్చువల్గా అది వచ్చేసి మనకి ప్రీమియం కౌంటర్ అనేది ప్రీమియం కస్టమర్స్కి మాత్రమే ఉంటుంది. అది ఇంకా అవైలబుల్గా మనకి ఫ్రీగా ఉంది అంటే కస్టమర్ ఎమర్జెన్సీ బట్టి అక్కడ కూడా వాకిన్ అయితే అవ్వచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ కస్టమర్ అయినా సరే వాకిన్ అవ్వచ్చు. ప్రీమియం ఫోన్స్ అంటే ఏ కేటగిరీ, అంటే ఏమేమి ఫోన్స్ చేస్తారు ప్రీమియం కేటగిరీ? మనకి వివోలో వచ్చేసి ప్రీమియం అంటే V సిరీస్ ఉంటుంది అండ్ X సిరీస్ ఉంటుంది సార్. అండ్ మనకి వచ్చేసి ఐక్యూలో ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి. మోర్ దెన్ 30,000 ఉన్న హ్యాండ్సెట్ ఏదైనా సార్ ప్రీమియం హ్యాండ్సెట్. 30,000 పైన ఏదైనా ప్రీమియం హ్యాండ్సెట్ కిందకు వస్తే డైరెక్ట్ వాళ్ళు అక్కడికి
వెళ్ళిపోవచ్చు. అవును సార్, అది మనకి ఫ్రీగా అవైలబిలిటీ ఉండే దాన్ని బట్టి ఏ కస్టమర్ అయినా సార్ వాక్ ఇన్ చేసి. ప్రీమియం కౌంటర్ 30,000 పైన మీరు ఫోన్ తీసుకొస్తే ప్రీమియం కౌంటర్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంట. ఒకవేళ ఖాళీగా ఉందనుకోండి ఏ కస్టమర్ వెళ్ళి మాట్లాడవచ్చు, ప్రీమియం కౌంటర్కి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు నేను కొత్త ఫోన్ కొన్నాను, నా దగ్గర ఇన్వాయిస్ లేదు. ఒకవేళ నేను వచ్చాను, వారంటీలో ఉంది, ఏదైనా పార్ట్ రీప్లేస్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? ఇన్వాయిస్ ఖచ్చితంగా అడుగుతారా, లేకపోతే IMEI చూసి? ఓకే, యాక్చువల్గా మనకి ఏంటంటే స్పేర్ కోసం అంటే మనం ఏదైనా సార్ సర్వీస్ చేయాలంటే మేజర్ మనకి హ్యాండ్సెట్ అది ఇన్వాయిస్ అనేది మేజర్గా అవసరం లేదు సార్. సో మనం ఏంటంటే IMEI నెంబర్ ఎంటర్ చేయగానే మన సర్వర్లో ఏదైతే ఉంటుందో సర్వర్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ మీ సిమ్ యాక్టివేషన్ డేట్ కానీ మీ IMEI త్రూ వచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మనం సర్వీస్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం, ఇన్వాయిస్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు సార్. జనరల్గా కాస్ట్ ఎంత ఉంటాయి? ఇప్పుడు డిస్ప్లే బ్రేక్ అయింది, అది మీకు మోడల్ బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి సార్. ఇంకా మీరు ఏమన్నా డైరెక్ట్గా మీరే చెక్ చేసుకోవాలంటే సర్వీస్ సెంటర్ మీరు రాకుండానే చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి వెబ్సైట్ లో ఉంటుంది, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. మనం మోడల్ సెలెక్ట్ చేస్తే అన్ని డైరెక్ట్ గా మీకు మోడల్ త్రూనే ఉంటుంది సార్. అందులో మనకి స్పేర్స్ అయితే అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. మేజర్ గా మీకు ఏదైతే కంప్లైంట్స్ ఉంటాయో డిస్ప్లే కానీ ఇంకా ఏదైనా సరే ఉంటుంది. అండ్ అందులో ఒక్కటి మీకు స్పేర్ మాత్రమే కాస్ట్ కనిపిస్తుంది. లేబర్ కాస్ట్ అనేది 250 రూపీస్ లేబర్ కాస్ట్ ఉంటుంది, 18% GST ఉంటుంది. ఆ రెండు కలిపి మీకు 295 రూపీస్ సర్వీస్ చార్జెస్ ఉంటాయి. సర్వీస్ చార్జ్ మీద GST ఉంటుందా, లేకపోతే స్పేర్ పార్ట్ కాస్ట్ మీద GST? సర్వీస్ చార్జ్ మీద 250 మీద మనకి GST 18% ఉంటుంది. స్పేర్ మాత్రం అదే కాస్ట్, సేమ్ కాస్ట్ ఉంటుంది. స్పేర్ అవైలబుల్ గానే మనకి ఆ స్పేర్ కాస్టే కనిపిస్తుంది. లాస్ట్ క్వశ్చన్ మీకు, ఇప్పుడు నేను ఫోన్ తీసుకొచ్చాను, ఇప్పుడు నాకు సర్వీస్కి ఇచ్చాను, ఒక 2-3 డేస్ పట్టిద్ది అన్నారు మీరు. సర్వీస్ ఫోన్ ఇచ్చేస్తా కదా, నాకు ఏదైనా స్టాండ్ బై డివైస్ ప్రొవైడ్ చేస్తారా లేదా? కంపల్సరీగా సార్ మన దగ్గర స్టాండ్ బై అడిగితే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే లేదు? మీ కనుక మీ అవైలబిలిటీ బట్టి ఇప్పుడు మీరు నాకు హ్యాండ్సెట్ కనుక సర్వీస్ పేర్ కనుక ఏమైనా డిలే అవుతుందంటే మేమే ఆఫర్ చేస్తాం సార్ కంపల్సరీగా కస్టమర్ కి. అదే డివైస్ ఇస్తారా, అదే మోడల్ ఇస్తారా, అది ఏదైనా ఒకటి? యాక్చువల్ గా ప్రీమియం హ్యాండ్సెట్ కి ప్రీమియం డివైస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. లేదు నార్మల్ గా ఇచ్చేదాన్ని బట్టి ఆపోజిట్ వస్తుంది. మీ హ్యాండ్సెట్ బట్టి మనం థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు కొంచెం ఇక్కడ సిగ్నేచర్ చేయండి సార్, మీరు ఇక్కడ వెయిట్ చేయండి సార్. అండ్ మా రిఫ్రెష్మెంట్ సర్వీస్ కూడా ఉంటాయి. అండ్ నేను ఇప్పుడే మీకు సర్వీస్ అయితే చేపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, వీళ్ళు ఒక సిస్టమ్ కూడా పెట్టారు ఇక్కడ, అండ్ ఓన్లీ కస్టమర్స్ కోసం. ప్రజెంట్ అయితే వీళ్ళు చెప్పారు కదా మన స్పేర్ పార్ట్స్ కాస్ట్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి వెబ్సైట్ నుంచి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే సిస్టమ్లో బాగా నచ్చింది నాకు, ఏదో వీళ్ళు వాల్ పేపర్ పెట్టారో. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మన డేటాను మనం ఎలా బ్యాకప్ చేసుకోవాలి, సో దాని గురించి డీటెయిల్గా ఇక్కడ పెట్టుంది. ఒకవేళ మీరు ఫోన్ వీళ్ళకి ఇచ్చే పని అయితే సర్వీస్కి ఒక కొన్ని రోజులు ఇక్కడ మీరు మీ డేటాని బ్యాకప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ చూసి ఒకసారి మనం చెక్ చేద్దాం పేర్ కాస్ట్లు ఎంత ఉన్నాయో. ఐక్యూ కాబట్టి iq.com పేర్ పార్ట్స్ అని ఉంది ఆల్రెడీ. ఇది వెబ్సైట్ యాక్చువల్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. దీనిలోకి వెళ్ళి మీరు స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయితే తెలుసుకోవచ్చు. నేను iQOO G6 ఇచ్చాను, అది కూడా ఉంది. iQOO G6 5G, దీన్ని చూద్దాం. సో ఒకవేళ అవైలబుల్ లేకపోతే వీళ్ళు మీరు ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు అంటున్నారు, ఆ తర్వాత వచ్చి మీరు తీసుకుని. మిస్టర్ ప్రసాద్ సార్, నమస్కారం సార్. నమస్తే. మా డివైస్ మా ముందే చేస్తారు సర్వీస్, లైవ్ చేస్తాం సార్. ఓకే, ఇది మా జనరల్ క్లీనింగ్ యాక్చువల్లీ బాగానే పని చేస్తుంది, ఏం ప్రాబ్లం. ఇది ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా సార్, ఇలా చాలా డస్ట్ నార్మల్గా పోతూనే ఉంటుంది. మనము పాకెట్లో పెడతాము, దాంతో డస్ట్ కంపల్సరీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మంత్లీ 1 time 2 time క్లీన్ చేసుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది. జనరల్గా ఏ ప్రాబ్లమ్స్ తో వస్తారు సర్వీస్ సెంటర్కి ఎక్కువ? జనరల్గా ఏ ప్రాబ్లమ్? జనరల్ సర్వీసింగ్ అంటే ఛార్జింగ్ పోర్ట్ నుంచి వస్తారు. ఎందుకంటే మనం జేబులో పెట్టుకుంటాం కదా, డస్ట్ ఉంటుంది, లైట్ డస్ట్, టేబుల్ మీద పెడతాం డస్ట్ ఉంటుంది. దానివల్ల ఏముంటుంది అంటే ఛార్జింగ్ పోర్ట్ సరిగ్గా ఫిక్స్ కాదు, మనకేంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కాదు, అందులో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇది క్లీన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% అయితే ఈ ఛార్జింగ్ మీరు సజెస్ట్ చేస్తారు అట్లీస్ట్ 2 months ఒకసారి వచ్చేనా క్లీన్ చేసి? మీకు ఏమి క్లీనింగ్ లో ఫ్రీ ఉంటుంది, సర్వీస్ ఛార్జ్ ఏమి ఉండదు. ఎక్కువ దీనికే వస్తారు. మేజర్ ప్రాబ్లం అయితే ఏమైనా ఉన్నాయా? మేజర్ ప్రాబ్లం డిస్ప్లే డ్యామేజ్, కింద పడడం అట్లాంటివి కూడా వస్తుంటాయి. ఓకే ఓకే. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సార్ ఇలా? దానిలో అయితే ఏం లేవు, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడగచ్చా? యాక్చువల్గా ఇప్పుడు తీసుకొచ్చా ఫోన్, డిస్ప్లే డ్యామేజ్ అయింది, ఓకే సార్, మీ దగ్గర లేదు, ఫోన్ మీ దగ్గర పెట్టమంటారు. ఎంత టైం తీసుకుంటారు జనరల్గా సర్వీస్కి? మీరు ఎన్ని రోజులు తీసుకుంటారు తెప్పించేయడానికి పార్ట్? పార్ట్ అగర్ అవైలబుల్ ఉంటే 1 hour లో ఇచ్చేస్తాం సార్. 1 hour, ఓకే. బట్ కస్టమర్ బట్టి, కస్టమర్ లోడ్ ఎక్కువ ఉన్నది అనుకో మీకు 2 hours టైం పడుతుంది. కస్టమర్ లేరనుకో 1 hour లోపల మీకు ఇచ్చేస్తాం సార్. లేకపోతే పార్ట్ లేకపోతే వేరే లొకేషన్ లో చూస్తాం, హైదరాబాద్ లొకేషన్ లో చూస్తాము. చూసి అక్కడ ఉన్నదంటే 1 day 2 days లో అయిపోతుంది, మీకు 4 days లో అయిపోతుంది. ఓకే. నీకు క్వశ్చన్ చాలా మంది అని అడిగేది, కామెంట్ సెక్షన్ కూడా చాలా మంది అడుగుతుంటారు. యాక్చువల్గా ఫోన్ డెడ్ అయిపోయింది, సడన్ గా డెడ్ అయిపోతుంది. వాళ్ళకి ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, లైక్ వాళ్ళ ఫొటోస్ కానీ మెమోరీస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి.
దాన్ని ఏమన్నా మీరు తీసుకురాగలరా? కష్టం ఎందుకంటే మదర్ బోర్డ్ డెడ్ అయితే మాత్రం కష్టం. మదర్ బోర్డ్ డెడ్ అయితే చాలా కష్టం, ఎందుకంటే మీకు బ్యాకప్ అంటే గూగుల్లో ఉంటుంది కదా, ఆ బ్యాకప్ మీకు బ్యాకప్ రావచ్చు, ఆన్లైన్లోనే ఉంటుంది. క్లౌడ్ బ్యాకప్ కానీ మనకి డైరెక్ట్ చేయడానికి అయితే కష్టం. సర్వీస్ సెంటర్ ఏంటంటే ఇది ఐసీలో చేంజ్ చేయరు, పార్ట్ టు పార్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది కదా, ఓకే దానికి ఉంటుంది అట్లా డేటా. ఓకే, మొత్తం రీప్లేస్ చేస్తారు కాబట్టి పోతుంది. ఇక్కడ మనకి వివో ఎక్కువ 2 ఉన్నాయి, అంటే ఇప్పుడు వివో తీసుకొస్తే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఎక్కువ తక్కువ ఇవ్వడం అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే దాన్ని సమానం? ఇద్దరు సమానం సార్, ఇద్దరు సమానం అట్లా ఏమి ఉండదు. అట్లా ఏమి ఉండదు సార్. ఓకే, ఐక్యూ వేరే వివో వేరే అని ఏమి ఉండదు, రెండు సేమ్ ఉంటాయి సార్. అట్లా అనుకుంటుంటారు చాలా మంది, అందుకే అడుగుతున్నా. అట్లా ఏం చూడ, అట్లా ఏముంది ఏదైనా డివైస్ కస్టమర్ ఇంపార్టెంట్ కదా సార్. కస్టమర్ ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు వివో తీసుకొచ్చాము, వివో ఎక్కువ దానికి ఎక్కువ టైం ఇచ్చి మీకు కొద్దిగా ఆగండి కూర్చొని తర్వాత చేస్తాం అట్లా ఏమి ఉండదు, ఎక్కువ ఏమి ఉండదు. సేమ్ టోకన్ వైజ్ ఉంటుంది సార్, ఏ టోకన్ వైజ్. ఓకే, టోకన్ సిస్టమ్ అయితే ఉంటుంది. టోకన్ సిస్టమ్ అయితే ఉంటుంది. నైస్ సార్. మీరు రిలాక్స్ గా ఉంటే కూర్చోవచ్చు సార్ అక్కడ, మీరు నేను అయిపోతే నీకు పిలుస్తాను సార్. ఓకే. A few moments later. ఇక్కడ మనకి పెద్ద బోర్డు పెట్టారు, ఏమేమి మనకి వారంటీలో ఉంటాయి, ఏం చేస్తే వారంటీ పోతుంది, ఫ్రీ సర్వీస్లో ఏమి వస్తాయి అని చెప్పేసి. మనకి వారంటీలో వచ్చేసరికి హ్యాండ్ సెట్ మీద మీకు 1 సంవత్సరం వారంటీ ఉంటుంది మీరు కొన్న డేట్ దగ్గర నుంచి. మిగతా యాక్సెసరీస్ ఉంటాయి కదా, చార్జర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఇట్లాంటి వాటి మీద వచ్చేసరికి 6 months ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ వారంటీ సిచ్యువేషన్లో వచ్చేసరికి మీ ఫోన్ కింద పడి మీరు ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ చేసినా, వాటర్ డ్యామేజ్ చేసినా, బయట మీరు ఏదైనా అనాథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేసి రిపేర్ చేయించినా అండ్ వారంటీ అయిపోయినా, ఇవన్నీ మీకు అవుట్ ఆఫ్ వారంటీ సిచ్యువేషన్స్ అనమాట. మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాలి. ఫ్రీ సర్వీస్ వచ్చేసరికి ఫోన్ని ఫ్రీగా ఇన్స్పెక్షన్ చేస్తారు అండ్ ఫ్రీగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయమన్నా చేస్తారు, క్లీన్ చేయమన్నా చేస్తారు. మిస్టర్ ప్రసాద్ గారు, మీరు అడిగిన ప్రొటెక్టివ్ ఫిల్మ్ సార్, అండ్ దీనిపైన ఒక స్క్రీన్ కార్డ్ ఉంటుంది. సో ఇది మీకు రిమూవ్ చేస్తా, దీని కింద మీకు ఒరిజినాలిటీ ఉంటుంది. ఫోన్ కొన్నప్పుడు వచ్చే స్క్రీన్ కార్డే కదా? అవును సార్, ప్రొటెక్టివ్ ఫిల్మ్ మాత్రమే. ఓకే ఓకే. అండ్ మీకు పౌచ్. థ్యాంక్ యూ. ఈవెంట్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఐక్యూ సర్వీస్ సెంటర్లో జనరల్ సర్వీస్ చేయొచ్చా, ఫోన్కి కేసు ఉంది, ఫ్రీగా ఇచ్చారు, స్క్రీన్ గార్డ్ కూడా కొత్తది వేశారు. ఓవరాల్ అయితే మొత్తం సిస్టమేటిక్ ఉంది అంతా ఇక్కడ. అండ్ మొత్తం మీకు డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటున్నాను. మీకు సర్వీస్ గురించి ఏమైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే మొత్తం అడిగిన క్వశ్చన్స్లో క్లియర్ అయినా అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది వెబ్సైట్ కింద కామెంట్ చేస్తుంది తెలియజేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కనపడతాను. బాయ్.